హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను చూపిస్తున్న పర్స్ చూడండి. పర్స్ అనొచ్చు, పౌచ్ అనొచ్చు. బాగుంది కదా! చాలా బాగుంది కదా! కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. మనకు బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఇట్లా సైడ్స్‌కి బార్డర్ మిగులుతుంది కదా! అంటే మనకు 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. వన్ సైడ్ ఇలా యూజ్ చేస్తాం. ఇంకో సైడ్ పక్కకు పెట్టేస్తాం. సో, ఇంకో సైడ్ ఉన్న బార్డర్‌ని మనం ఇలా పౌచ్ రెడీ చేసాము. చాలా సింపుల్‌గా స్టిచ్ చేయొచ్చు. ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనము అది తీసుకున్నాం బార్డర్. తీసుకొని దాని లోపల మనం ఏం చేసామంటే స్పంజ్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదంటే మనకేదైనా కాటన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవి ఖరాబ్ అయినయి కట్ చేసేసుకొని యూజ్ చేయొచ్చు. సో, నేనిక్కడ డైరెక్ట్‌గా 4 కార్నర్స్‌కి స్టిచ్ చేసేస్తున్నాను. మీకు మెజర్‌మెంట్స్ ఏం చెప్పట్లేదు కదా! చూడండి నేను ఇది మొత్తం స్టిచ్ చేశాక ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి మీకప్పుడు మెజర్‌మెంట్స్ చూపిస్తాను. నార్మల్‌గానైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి 4 కార్నర్స్‌కు. వేసేసాక ఎక్స్‌ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్‌గా కట్ చేసేసుకోండి. కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండేటట్టు అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ 2 పీసెస్ రెడీ చేసేసుకోవాలి. ఇలా 2 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. 9 ఇంచెస్ ఉండాలి వన్ సైడ్, ఇంకో సైడ్ 5 ఇంచెస్ ఉండాలి. కొంచెం లైట్‌గా ఎక్కువ అనిపిస్తది. బట్ ఉండను కుట్లకెళ్ళిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఒక జిప్ తీసుకోండి. మీకు సేమ్ కలర్ ఉంటే సేమ్ కలర్ తీసుకోండి. లేదంటే నేను ఇక్కడ ఏం జిప్ యూజ్ చేస్తున్నానంటే మనకు పాతయి పౌచెస్ ఉంటాయి కదా! ఏదైనా బ్యాగ్స్ ఏదైనా ఖరాబ్ అయినయి ఉంటే క్లాత్ ఖరాబ్ అయితే దాన్ని జిప్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను నేను. ఇలా వీడియోస్‌కి యూజ్ అవుతుందని. సో, ఇలా మనం క్లాత్ సీదా పెట్టేసుకొని దాని మీద జిప్ రివర్స్ పెట్టేసుకొని ఇట్లా ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ దీని మీకేసి మళ్ళీ ఒక సాఫ్ట్ స్టిచ్ వేసేసుకుంటాం. సాఫ్ట్ స్టిచ్ వేసేటప్పుడు మనం కింది క్లాత్ కుట్టు పట్టిందుందో చూసినావా అది క్లాత్ సైడ్ ఉండాలి. జిప్ సైడ్ రాకుండా నీట్‌గా వేసేసుకోండి. చివరన కుట్టేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకో సైడ్ కూడా రిపీట్ చేయాలి. ఇంకో సైడ్ క్లాత్ సీదా ఉండాలి. జిప్ రివర్స్‌లో ఉండాలి. ఇలా టర్న్ చేసేసుకుంటే క్లాత్ సీదా అయిపోతది. జిప్ దాని పైన రివర్స్ ఉంటుంది. సో, ఇలా వేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి. క్లియర్‌గా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందనుకుంటాను. ఈ ప్రతి వీడియోలో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. కరెక్ట్‌గా అనుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీకెంచి ఒకటి సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోవాలి. మీకు క్లారిటీగా అర్థం కావాలని వీడియో స్లోగానే పెట్టేసాను. చూడండి ఇలా నీట్‌గా అనుకుంటూ చివరన వేయాలి స్టిచ్. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుంది. ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ సైడ్స్‌కేమైనా క్లాత్ కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసుకోండి. లైట్‌గా అలా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కిందికి ప్లేట్స్ పెడతాం కదా! చిన్న చిన్నగా. దానికోసమని ఫస్ట్ నేను ఇక్కడ కిందకి కొంచెం రౌండ్ షేప్‌లో ఉంటే బావుంటుందని రౌండ్ షేప్ మార్క్ వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా చిన్న ప్లేట్ గాని, గిన్నె ఏదైనా ఉంటే ఇలా మార్క్ వేసేసుకోండి. కరెక్ట్‌గా రౌండ్‌గా నీట్‌గా వస్తుంది. ఇలా 2 సైడ్స్ కార్నర్స్‌కి వేసుకోవాలి. కరెక్ట్ షేప్ వచ్చేటట్టు వేసుకొని, ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. 2 ఈక్వల్‌గా పట్టుకొని కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసేసుకో. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? అంటే చాలామంది బ్యాగ్స్ పెట్టేటప్పుడు ఇంట్రెస్ట్ కొద్దీ చూసినట్టు నాకేం అనిపించట్లేదు. అంటే రెగ్యులర్‌గా బ్లౌజెస్ అవి ఇవి చూసే అంత ఇంట్రెస్టింగ్‌గా బ్యాగ్స్ చూడరేమో అని అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇట్లా ఒక గ్రీన్ కలర్ క్లాత్ ప్లేట్స్ పెట్టడానికి తీసుకున్నాను. 17, 17 అన్నట్టు. ఇలా మళ్ళీ దీన్ని ఇంకో సైడ్ లెంత్ ఏమో 4 ఇంచెస్ ఉన్నది. మొత్తం ఇది 33 ఉన్నది హైటు. సో, ఇలా దీన్ని ఫస్ట్ ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి చివరన. ఏసుకొని కార్నర్స్ ముందే మలిపి పెట్టేసుకోవాలి. బట్ నేను ఆల్రెడీ స్టిచ్ వేసేసాను కాబట్టి డైరెక్ట్‌గా మీదికేంచి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. మీరు కొంచెం సేమ్ కలర్ దారం చేంజ్ చేసేసుకొని వేసుకోండి.
నేను అదే కలర్ దారంతోటి వేసేసాను. నెక్స్ట్ ఇలా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్స్ పెట్టేసుకోండి. ఇది మనం ఇప్పుడు డబ్బాలు తీసుకున్నాం లెంత్. సో, దాన్ని మనం ఇట్లా ప్లేట్స్ పెడితే ఆఫ్ అవుతుంది. మనం ఫస్ట్ స్టిచ్ చేసిన పౌచ్ ఉంది కదా! ఆ పౌచ్ అంతా నేను లెంగ్త్‌కు డబల్ తీసుకున్నా. సో, ఇట్లా ప్లేట్స్ పెట్టినప్పుడు ఇది ఆఫ్ అయ్యి ఈక్వల్ అవుతుంది. మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకోండి. తర్వాత వన్ సైడ్ ఇలా జిప్ కింది నుంచి ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ప్లేట్స్ లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని ఇట్లా రౌండ్‌గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా రౌండ్‌గా వేసేసుకోండి. కొంచెం జరుపుకుంటూ నీట్‌గా వేసేసుకోవాలి. లాస్ట్‌లో ఇప్పుడు పట్టుకోవడానికి ఒక హ్యాంగింగ్ లాగా తీసుకున్నాను. ఇది 8 ఇంచెస్ ఉన్నది. దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ జిప్ కింద పెట్టేసుకొని దానిపైన ఈ ప్లేట్స్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఒక రఫ్ ఇయ్యండి. చూడండి ఇలా అయిపోయింది స్టిచ్ వేసేసాక. మనం ఇప్పుడు ఇంకో సైడ్ దీనికి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకుంటే పర్స్ రెడీ అయిపోతుంది. పౌచ్ ఏదైనా అనొచ్చు. సో, ఇలా స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ కొంచెం ప్లేట్స్‌కు స్టిచ్ వేసేటప్పుడు కింద పడకుండా నీట్‌గా వేసుకోండి. రౌండ్‌గా వచ్చేలాగా వేసుకోండి. ఇట్లా మొత్తం అంతా నీట్‌గా రౌండ్‌గా స్టిచ్ చేసేసుకోండి. ఇలా వేసినప్పుడు మనకు బాగా స్టిఫ్‌గా ఉంటుంది. మొత్తం స్టిచ్ అంతా అయ్యాక చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి మీరు కావాలనుకుంటే. కొంచెం షేప్ కరెక్ట్‌గా రావాలంటే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. పెట్టేసాక నెక్స్ట్ ఇట్లా సీదా చేసుకోండి. అంతేనండి చాలా సింపుల్. పౌచ్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? ఈ కాంబినేషన్ బావుందా? మీకెలా అనిపించింది? చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్‌లో కలర్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఓవరాల్ అవుట్‌పుట్ అయ్యాక చాలా బాగా అనిపించింది. సూపర్ ఉంది కదా! పిల్లలకైతే చాలా బావుంటుంది. ఇలాంటి